హాయ్. హలో. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ద డైలీ స్పార్క్‌కి అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్‌కి అందరికీ. సో, మన ముఖ్యమైన టాపిక్ వచ్చేసి 'ద వైర్' అనే కథనం రీసెంట్‌గా ఏపీ, తెలంగాణలో బాగా చక్కర్ కొడుతుంది. సో, అందరికీ కొన్ని అనుమానాలున్నాయి. ఏ గవర్నమెంట్‌కైనా, ఏ పార్టీస్‌కైనా ఫ్యూచర్‌లో ఇది మంచిది కాదు అనేది చెప్పకనే చెప్పారు. ఎవరంటే మన పరకాల ప్రభాకర్. ఈయన ఎవరో కాదు. మన ఆర్థిక మంత్రి, సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాళ్ళ హస్బెండ్. సో, వాళ్ళ ఇద్దరి దారులు వేరండి. బహుశా మనం కంపేర్ చేయకూడదు. సో, ఈయన ఒక ఆర్టికల్ అంటే రాశారు. 'ద వైర్' అనే కథనంలో వచ్చింది. ఈయన అబ్జర్వేషన్ ఏందంటే, మరి ఇప్పటిదాకా ఎక్కడున్నారో తెలియదు సారు. ఓకే. లెట్ ఇట్ బి. వచ్చారు. కొన్ని చెప్పారు విషయాలు. దాన్ని కొంచెం ఆలోచిద్దాము. కొంచెం ఆలోచించుదామా? లేకుంటే ఆలోచించాలా? అనేది చానా మందిలో వచ్చిన క్వెషన్స్ అన్నమాట. ఎందుకంటే ఆయన పెట్టిన క్వెషన్స్ అలాంటివి. అందరూ ఆలోచించే విధంగా ఉన్నాయి ఆ క్వెషన్స్. సో, ఆయన అనాలిసిస్ ఏం చెప్తుందంటే 2024లో మనకొక ఎలక్షన్ జరగడం జరిగింది. ఇది ఆంధ్ర బేస్డ్ ఎలక్షన్. సో, ఆయన వాదన ఏందంటే, వాదన కాదు. ఆయన చెప్తున్నది ఏందంటే, యాస్ పర్ ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ డేటా అప్‌లోడ్ చేసిందో, జనరల్‌గా అయితే 20 డేస్ తర్వాత అప్‌లోడ్ చేయాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 180 డేస్ తర్వాత అది అప్‌లోడ్ అయింది. తర్వాత ఆయన డేటా డౌన్‌లోడ్ చేసుకోవడం, దాన్ని అనలైజ్ చేసుకోవడం. ఆఫ్టర్ 2 ఇయర్స్ పట్టింది అతనికి అనలైజ్ చేసి మనకు చెప్పడానికి. ఆల్రెడీ అతను ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారం గురించి చాలా సార్లు వివరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. అది వేరే విషయం. సో, లేటెస్ట్‌గా ఆయన చెప్పిన పాయింట్ ఏందంటే 3500 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్‌లో. సో, జనరల్‌గా ఆయన అనేదేందంటే వాదన నైట్ 11:45 పీఎం కరెక్ట్‌గా గుర్తుంచుకోండి. 11:45 పీఎం డే టైమ్ కాదండి. 11:45 పీఎం అండ్ 2 ఏఎం అంటే నైటు మధ్యరాత్రి 2 గంటలకు మధ్యల మధ్యల 17 లక్షల ఓట్లు పోలైనాయని ఈయన అంచనా. అంచనా కాదు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 17 లాక్స్ ఓట్స్ రికార్డ్ అయినాయి. 3500 పోలింగ్ బూత్స్‌లో. అంటే ప్రతి బూతులో 491 ఓట్స్ అబోవ్ పోల్ అయినట్టు విదిన్ 135 మినిట్స్‌లో. మీన్స్ ఒక ఓటర్ ఆల్మోస్ట్ బిలో 1 మినిట్ తీసుకున్నారు ఒక ఓట్ పోల్ చేయనికి. ఇస్ ఇట్ పాసిబుల్? నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఏపీకి ఎలక్షన్స్ 2 వేస్‌లో ఉంటాయి. అంటే ఎంపీ ఎలక్షన్స్ అవుతాయి. ప్లస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోలింగ్ చేయాల్సొస్తుంది యాస్ ఎ ఓటర్. సో, ఆ బూత్ నుంచి ఆ బూత్‌కి ఎళ్ళడానికి అట్‌లీస్ట్ 1 మినిట్ పడుతుంది. నువ్వు నువ్వు ఓట్ కాస్ట్ అయినంక 7-8 సెకండ్స్ పడుతుంది వీవీప్యాడ్‌లో చూపియనికి. సో, హౌ ఇట్ పాసిబుల్? సో, వైర్ అనే కథనంని ఇది చాలా సెన్సేషనల్‌గా మారింది ఆఫ్టర్ 2 ఇయర్స్. సో, ఇది 2 పార్టీలకు ముఖ్యమే. రేపు వైసీపీ గెలిసినా, రేపు టీడీపీ ప్రశ్నించొచ్చు ఇదే విధంగా. రేపు ఆల్రెడీ టీడీపీ గెలిసింది కాబట్టికే మేము ఆల్రెడీ గెలిసాం కదా! మేమెందుకు పట్టించుకోవాలంటే, అది రాను రాను ఫ్యూచర్‌లో రేపు బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుందా? ఎలక్షన్ కమిషన్ ఎవరికి సపోర్ట్ చేస్తుందా? రేపు ఎలా మారుతుంది? అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇది 'వైర్' అనే కథనంలో మనం ఫస్ట్ ఎపిసోడ్ తీసుకోవడం జరిగింది. సో, మీ కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వి ఈ న్యూస్ అయితే 100% ట్రాన్స్‌పరెంట్ న్యూస్ మేము చెప్పడం జరిగింది. ఏదైతే 'వైర్' కథనం ఇచ్చిందో, ఆ కథనంకి బేస్ చేసుకొనే మేము మా వ్యూవర్స్‌కి చెప్పడానికి ప్రయత్నించాం. ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము అతి త్వరలో. థాంక్ యూ.